ప్రారంభమవుతాయి. మండలి సమావేశాలు కూడా 10 గంటలకు ప్రారంభమవుతాయి. సో క్లియర్ ఎజెండాతో ఉంది ప్రభుత్వం. ఇవాళ దాదాపు ఈ సమావేశాల్లో 10-12 బిల్లుల దాకా పెట్టబోతోంది. అందులో కీలకమైన బీసీ బిల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. కానీ ప్రధానమైన ఫోకస్ డిఎస్సి మీద ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆయన మెగా డిఎస్సి అప్పుడు ఇచ్చినప్పుడు రాష్ట్రం అంతా ఒక్కసారి ఇన్ని వేల ఉద్యోగాలు ఒక్కసారి ఎప్పుడూ లేనట్టుగా ఇచ్చారని చెప్పి సంబరాలు చేసుకుంటే అన్ని కుటుంబాలు, ఇవాళ ఏమైంది? వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఇదిగో మాకు ఉద్యోగం మా మెరిట్తో వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్లకార్డులు పట్టుకుని. మాట్లాడదాం. మనతో పాటు రవినాయుడు గారు, శాప్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే రామ్కుమారి యార్లగడ్డ గారు, బీజేపీ నాయకులు, రామకృష్ణ గారు, టీచర్స్ మాజీ ఎమ్మెల్సీ, విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. రవినాయుడు గారు, సో మీరు ఇవాళ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఒక యంగ్ యుక్త వయసులోనే పార్టీ మీకు అవకాశం ఇచ్చింది. ఇవాళ మీలాంటి ఎంతోమంది యువకులు ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటారు కదా రాష్ట్రంలో. వైసీపీ నాయకుల్లాగా లేకపోతే వైసీపీ కార్యకర్తలు వెనకాల తిరిగి రప్ప అనే బ్యాచ్లో అందరూ ఉండరు కదా, ఏదో ఒక చాలా మైనర్ పర్సంటేజ్ ఉంటుంది అది. ఇవాళ వాళ్ళందరికీ ఒక భవిష్యత్తు అంధకారంలో పడేసేలాగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనుకోవాలా? ఓవైపు చంద్రబాబు నాయుడు నేను భవిష్యత్తుకు భరోసా అని చెప్పి ముందుకు తీసుకెళ్తూ ఉంటే, లోకేష్ యువత పట్ల ఆయన అడ్వకసీ తీసుకుని ఉద్యోగాల విషయంలో తిరుగుతూ ఉంటే, ఏంటి ఇవాళ నిన్న రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి? నేను నిన్న అంతా చూసా, చాలామంది బయటలు చూసా. నిజంగా జాలేస్తుంది మనకు వాళ్ళ మాటలు వింటే. ఎందుకు వాళ్ళు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది రవినాయుడు గారు? సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి పరిస్థితి అంటే, ఫస్ట్ మామూలుగా అధికార పార్టీ మీద కానీ అధికార పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కానీ పోరాటాలు చేయడం, అది వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఇచ్చిన హామీల మీద పోరాటం చేయడం అనేది సర్వసాధారణం. ఏమన్నా తప్పులు జరిగితే దాని మీద చర్చలు జరగడం అనేది సర్వసాధారణం. కానీ ప్రతిపక్షం కాని పక్షం మీద ప్రతిపక్షం కాని పక్షం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్సే కాదు సార్, నిరుద్యోగులు, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ దుమ్మెత్తిపోస్తున్నాయి. దానికి కారణం ఆయన అవలంబిస్తున్న విధానాలు. లాస్ట్ 2019 ముందు మీరు ఒక్కసారి ఋషి గారు, మీ సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు, ఊరూరా తిరిగాడు. మెగా డిఎస్సి అనే పదం తీసుకొని వచ్చింది ఆయనే. నేను వస్తే మేనమాంగా ఉంటా, మెగా డిఎస్సి ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి ఓదరగొట్టాడు. నిరుద్యోగులంతా నమ్మారు. నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. నిరుద్యోగులు అడగడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్తే కేసు పెట్టా, అసెంబ్లీకి వెళ్తే కేసు పెట్టా, లాస్ట్కి రేప్ కేసు పెట్టారు సార్. ఆయన ఇంటికి వెళ్తే డిఎస్సి ఎప్పుడని పోతే ఆయన ఇంటికి వెళ్ళిన దానికి రేప్ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. నిరుద్యోగులు పోరాటం చేశారు. నువ్వు ఇస్తానని చెప్పిన మాటే కదా అని చెప్పి టీచర్స్ సార్, మీరు ఒక్కసారి మీరు గమనించండి, టీచర్ పోస్ట్ అనే చిన్న విషయం కాదు సార్. కోచింగ్ సెంటర్ కాడ నేను ఒక విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా నేను యూనివర్సిటీలో చూసిన తర్వాత ఒక టీచర్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మగ్గిపోతారు సార్ కోచింగ్ సెంటర్ కాడ. లాస్ట్ పుస్తులు కూడా అమ్ముకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళ గాజులు, వాళ్ళు ఏముంటే ఆస్తులు కూడా తనఖా పెట్టుకొని పెళ్ళాంపెట్లకి ఒకవేళ పెళ్ళి అయితే వాళ్ళకి తల్లిదండ్రులకు దూరం అయ్యి కోచింగ్ సెంటర్ కాడ చదివి 5 సంవత్సరాలు అదిగో ఇదిగో అని చెప్పి కోచింగ్ సెంటర్ కాడ వాళ్ళు మగ్గిపోయారు సార్, మగ్గిపోయారు. లాస్ట్కి చివరన అడిగితే అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ఈ మధ్య కూడా వాళ్ళు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తారు. ఏదో 2020 కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పి అన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు. అసలు టీచర్ పోస్టే ఈకపోగా వాళ్ళైతే డిఎస్సీలా. లోకేష్ గారి పాదయాత్రలో నిరుద్యోగ జేఏసీలు, నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ ఏదైతే కోచింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వచ్చి, సార్ మేము మోసపోయాము, మేము దగా పడ్డాము, ఈరోజు మేము ఇంకొకటే ఒకటి ఉంది, ప్రాణం ఒకటే ఉంది, ఇంకా మేము చావడమే దిక్కు, మీరన్నా మమ్మల్ని పట్టించుకోండి అంటే దానికి చెప్పారు, మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సిని ప్రకటిస్తా, ఎన్ని పోస్టులు వీలైతే అన్ని పోస్టులు భర్తీ చేస్తా అంటే 16,300 చిలుకు పోస్టులు ఐడెంటిఫై చేసి మొదటి సంతకం. దేశ చరిత్రలో మీరు ఏ ముఖ్యమంత్రి గారినైనా చూడండి సార్, ప్రమాణ స్వీకారంలో ఉద్యోగాల మీద సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ మీద సంతకం, వెల్ఫేర్ మీద పెడతారు, లేదా స్కీమ్స్ మీద ఇంకోటి దాని మీద పెడతారు. కానీ
ఉద్యోగాల మీద మొదటి సంతకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అయితే దాని ప్రకారం అసలు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు చూడండి, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కేసులు వేయడం మొదలుపెట్టారు, కేసులు వేయించారు. ఆయనే స్వయంగా మొన్న ఒప్పుకున్నారు. ఎవరైతే ఉద్యోగం రాని వాళ్ళని ఒక 10 మందిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ గతంలో వేసిన కేసులు కాకుండా కొత్తగా లాయర్లు పెట్టండి, అవసరమైతే డబ్బు ఖర్చు పెట్టండి, ఈ డిఎస్సి మీద కేసులు వేయండి అని చెప్పారు. 200 కోట్లు ఖర్చు పెట్టారని మాకున్న సమాచారం సార్. డిఎస్సి ఆపాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 241 కేసులు వేశారు. లాస్ట్ రేపు ఏదైతే అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారి చేతుల మీద తీసుకుంటా అంటే ఆ రోజు ముందు రోజు రాత్రి కూడా సుప్రీంకోర్టు తలుపు తడితే సుప్రీంకోర్టు చంప చెల్లుమనే విధంగా బుద్ధుందా, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏం జరిగిందని మీరు కోర్టుకు వచ్చారు, సిగ్గుందని తిప్పితే వెనక్కి వచ్చారు. వేయించారు. అది ఇప్పుడు ఎట్లా మళ్ళీ వేస్తారు సార్. ఇంకో విషయం కూడా సార్, మీకు ఇంకో విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంవత్సరం రోజులు నిద్రపోయారు. అసలు డిఎస్సి ఇష్యూ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సార్? వాళ్ళకి సిట్టు నివేదిక అందుతుందని వాళ్ళకి తెలిసిపోయింది సార్. మేలో వాళ్ళకి విషయం తెలిసింది. అయితే మేము మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటంటే చట్టాల పని తను చేసుకుంటూ పోతాయి, ఎంక్వైరీ కమిటీలతో మాకేం పని, వాళ్ళు తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు, వాళ్ళు చేసుకుంటారు. అది చట్టం లోబడి వాళ్ళు పనిచేస్తారు. చట్టాన్ని అతిక్రమించే పార్టీ కాదు, చట్టంలో ఏలు పెట్టే పార్టీ కూడా ప్రభుత్వం కాదు. కాబట్టి మాకు తెలియకపోతే వాళ్ళు ఏం చేశారు, ఎందుకంటే ఇది వేసింది కోర్టు, మేము వేసింది కాదు, సిట్ వేసింది మేము కాదు, ఈ ప్రభుత్వం కాదు, కోర్టు ద్వారా వేసిన సిట్ అది. అయితే ఆ కోర్టు డైరెక్షన్లో అయితే దాని ప్రకారం జరుగుతుంటే ఏదైతే గ్రూప్ 1 ఇష్యూ బయట వస్తుందని ముందుగానే గ్రహించి డిఎస్సిని తెర మీదకి తెచ్చారు సార్. మీరు చూడండి మొత్తం ఎపిసోడ్, మేము తెర మీదకి దాలా గ్రూప్ 1ని తెర మీదకి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాజీ మంత్రులు ఏమంటారు, డిఎస్సి నుంచి కౌంటర్ గా డైవర్ట్ చేయడానికి గ్రూప్ 1 తీసుకొచ్చారు అనేది. గ్రూప్ 1లో ఏం జరిగింది అనేది సిట్ నివేదికలో వాళ్ళ అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి. నేను అడుగుతున్నా సార్, నేను సూటిగా అడుగుతున్నా, సిట్ ఎప్పుడు వేశారు సార్? ఆయన ఎవరైతే సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఎవరైతే రామాంజనేయులు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనే అబద్ధాలు మాట్లాడతారా? రామాంజనేయులు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ ఫస్ట్ రిపోర్టు, సెకండ్ రిపోర్ట్, థర్డ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? డేట్లు చూడండి సార్, మీకు క్లియర్గా సిట్లో వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉందో క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, ఎప్పుడెప్పుడు రిపోర్ట్ చేశారో స్పష్టంగా డేట్లు కూడా, సాక్షి రాతలు చూస్తే వాళ్ళకి కావాల్సిన వాటిని ఎడిట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన విధంగా మళ్ళీ రాతలు రాసుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీపీఎస్సీ అనేది ఒక పెద్ద స్కామ్. దీని మీద నేను మళ్ళీ ఇప్పుడు ఏబిఎన్ ద్వారా మీ ద్వారా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. నిజంగా నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, డిఎస్సిలో మీకు ఏమైనా తప్పులు జరిగిందంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పి లోకేష్ గారు పిలుస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రా, ఊరికే మీడియా ముందర కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేను బహిరంగ సవాలు ఇస్తాను, నీ కోతబేట దూరంలో, నీ ఇంటికి దూరంలో నేను నిలబడుకున్నాను ఒకసారి సవాల్ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఈరోజు చర్చిద్దాం రావని పిలుస్తున్నారు. బెంగళూరు కూర్చున్నారు, నాకు తెలిసి ఈరోజు రాత్రికో ఈరోజు తెల్లారికి తిరుగుతారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తారు. మాట్లాడదాం రవి గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, రవినాయుడు గారు చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి, సిట్ నివేదిక రాబోతోందని